మిర్చి బజ్జీ ప్రిపరేషన్. ముందుగా శనగపిండిని జల్లెడ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో కాస్త నెయ్యి, రుచికి సరిపడా సాల్ట్, వంట సోడా అండ్ జీలకర్ర, పసుపు కలుపుకొని అన్నీ వేసి కలుపుకొని ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప్రాపర్గా పిండి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత వాటర్తో మిక్స్ చేసుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. పిండి కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని మిర్చీలు, యాక్చువల్లీ దొడ్డు మిర్చితో మిర్చి బజ్జీ అనేది బాగా వస్తుంది, కానీ ప్రజెంట్ మా ఇంట్లో లేనందువలన దీనితో చేయాల్సి వస్తుంది. యువర్ ఆప్షన్. ఈ మిర్చిని అంచులు కట్ చేసి మిడిల్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. అందులోపల ఉన్న దాన్ని తీసేస్తే స్పైసీనెస్ తగ్గుతుంది. సో అందుకోసం అన్నింటినీ అది తీసేసాను. అన్నింటినీ కట్ చేసి సాల్ట్తో పెట్టుకోవాలి. లోపల సాల్ట్ పెట్టుకోవాలి. లేదు అంటే చింతపండు గ్రేవీ కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం, ఓపిక. నేనైతే సాల్ట్ పెట్టేసుకున్నా. నెక్స్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత మిర్చిని పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసుకోవడమే. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాతే మనం మిర్చి అనేది వేయాలి. ఆయిల్ కనుక వేడి ఎక్కకపోయి ఉంటే ఆ పిండి అనేది మిర్చికి మొత్తం ఆయిల్ అనేది పట్టేసుకుంటుంది. సో అందుకోసమని ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఆ తర్వాత వేసిన ఒక 2-3 మినిట్స్ తర్వాత అటు ఇటుగా తిప్పుకోవాలి. మిర్చి అనేది బాగా కాల్చుకోవాలి. బాగా డీప్ ఫ్రై అవ్వాలి మిర్చి కంపల్సరీ. సన్న మిర్చి కాబట్టి ఈ షేప్ వచ్చింది చూడండి. ఫైనల్గా అయితే ఇలా వచ్చాయి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. మీరు ట్రై చేయండి, ఓకేనా?